శ్రీశైలం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఓ పెద్ద గుడి అంతేనా? కాని ఇది అంతకు మించి. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, రెండు అతిపెద్ద దైవశక్తులు కలిసే ఒక అద్భుతమైన ప్రదేశం. అసలేంటా ప్రత్యేకత? దీని వెనుక ఉన్న కథేంటి? పదండి, ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క చోటు ఇద్దరు ప్రధాన దైవాలకు, అంటే అంతటి ముఖ్యమైన దేవతలకు పవిత్రమైన ఇల్లు అవడము ఎలా సాధ్యం? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఒక్క ప్రశ్నలోనే శ్రీశైలం గొప్పతనమంతా దాగి ఉంది. ఆ అద్భుతమేంటో తెలుసా? ఇక్కడే ఉంది. ఒకవైపు చూస్తే ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అంటే సాక్షాత్తు శివుడి నివాసం. అదే సమయంలో మరోవైపు ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి కూడా, అంటే పార్వతీదేవి శక్తి నిలయం. చూశారా? మల్లికార్జునుడు, భ్రమరాంబిక, శివుడు, శక్తి ఇద్దరూ ఒకేచోట కొలువైన అత్యంత అరుదైన చాలా స్పెషల్ క్షేత్రమన్నమాట ఇది. సో ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఈ ఆలయం ఒక్క రోజులో కట్టింది కాదు, అస్సలు కాదు. దీని వెనుక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది, ఎన్నో పెద్ద పెద్ద సామ్రాజ్యాల కథ ఉంది. మరి ఆ కథేంటో చూద్దామా? ఈ గుడి నిర్మాణం అనేది ఒక పెద్ద ప్రయాణం లాంటిది. మొదట 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు పునాది వేశారు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకు, అంటే కాకతీయుల కాలంలో దీన్ని ఇంకాస్త పెద్దదిగా చేశారు. ఇక ఫైనల్గా 14వ శతాబ్దంలో విజయనగర రాజులు వచ్చి ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన రూపాన్ని, ఆ వైభవాన్ని తీసుకొచ్చారన్నమాట. అంటే వచ్చిన ప్రతి రాజవంశం వాళ్ల మార్కు వదిలిపెట్టి వెళ్ళింది. చాళుక్యులు బేస్ వేశారు, కాకతీయులు గర్భగుడిని ఇంకా పెద్దది చేసి గుడి చుట్టూ రక్షణగోడలు కట్టించారు. కాని నిజం చెప్పాలంటే ఈ గుడికి అసలైన గ్రాండియర్, ఆ కళాత్మకతను తీసుకొచ్చింది మాత్రం విజయనగర రాజులే. వాళ్లు కట్టించిన ఆ పెద్ద పెద్ద గోపురాలు, ఆ పిల్లర్డ్ హాల్స్, అబ్బా, ఈరోజుకి మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. సరే, చరిత్ర పక్కన పెడితే ఈ గుడి ఉన్న లొకేషన్ కూడా చాలా స్పెషల్. అసలు ఈ ప్రదేశం వల్ల దాని ఆధ్యాత్మిక శక్తి ఎలా రెట్టింపైందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఊహించుకోండి. ఒక పక్కన పవిత్ర కృష్ణానది ప్రవహిస్తోంది, మరో పక్కన దట్టమైన పచ్చని నల్లమల అడవులు, కొండలు. సరిగ్గా ఈ ప్రకృతి మధ్యలో కొలువుదీరింది శ్రీశైలక్షేత్రం. ఆ వాతావరణమే, ఆ ప్రశాంతతే అక్కడి దైవత్వానికి ఇంకా అందాన్ని తీసుకొస్తోంది. అందుకే అంటారు, ఈ ప్లేస్ కేవలం అందంగా ఉండటమే కాదు, ఇది మన స్పిరిచువల్ గ్రోత్కి, దైవరక్షణకి ఒక సింబల్ లాంటిది. అంటే కొండలమీద ఉండటమనేది కేవలం శారీరకంగా పైకెక్కడం కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థితికి వెళ్లడాన్ని సూచిస్తుందన్నమాట. సరే, అంతా బానే ఉంది. కాని ఇంత ఎత్తైన, కఠినమైన కొండలమీద ఇంత పెద్ద గుడి కట్టడమంటే మాటలా? అస్సలీజీ కాదుగదా. మరి ఆనాటివాళ్లు ఈ ల్యాండ్స్కేప్ని ఎలా వాడుకున్నారు? దానివల్ల గుడి డిజైన్ ఎలా మారిందో చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఛాలెంజ్నే వాళ్ళొక అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. ఎలా అంటే, ఒకటి, కొండ వాలుగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మెట్లలాగా, అంటే మల్టీ లెవెల్లో కట్టారు. 2, శత్రువుల నుంచి రక్షణ కోసం ఆలయం చుట్టూ పెద్ద కోటగోడలు కట్టేశారు. 3, దూరం నుంచి వచ్చే భక్తులకు కూడా కనిపించాలి కాబట్టి గోపురాలను చాలా స్ట్రాటజిక్గా ఎత్తైన ప్రదేశాల్లో కట్టారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా పుణ్యస్నానాలు చేయడానికి పక్కనే కృష్ణానది ఎలాగూ ఉంది. ఓకే, ఇప్పుడు వరకు మనం కట్టడం, దాని చరిత్ర గురించి మాట్లాడాం. ఇవన్నీ గుడికి శరీరం లాంటివి అనుకుంటే, మరి ప్రాణం, ఆత్మ ఏది? అదే అక్కడ జరిగే పూజలు, పండగలు, లక్షలాది మంది భక్తుల నమ్మకం. ఇప్పుడు ఆ జీవకళ గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక పద్ధతి ఫాలో అవుతారు. ఫస్ట్ అక్కడ ఉన్న పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి ఫ్రెష్ అవుతారు. తర్వాత మల్లికార్జున స్వామిని, అంటే జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారి దగ్గరికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకుంటారు. ఇది ఒక కంప్లీట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక శివుడు, శక్తి ఇద్దరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ 2 ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఒకటి మహాశివరాత్రి, అప్పుడు లక్షల మంది భక్తులతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది. ఇక రెండోది భ్రమరాంబ నవరాత్రులు, 9 రోజులపాటు అమ్మవారిని ఎంతో వైభవంగా కొలుస్తారు. ఈ రెండూ కూడా ఈ క్షేత్రం యొక్క డ్యూయల్ పవర్ని, అంటే ఆ ద్వంద్వ శక్తిని మనకు కళ్లక్కట్టినట్టు చూపిస్తాయి. ఈ పెద్ద పెద్ద పండుగలే కాదు,
ప్రతిరోజు కూడా 2 దేవుళ్లకు అభిషేకం, అర్చన, హారతి ఇలా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ డైలీ రిచువల్స్ వల్లే ఆ టెంపుల్ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడూ సజీవంగా ఉంటుందన్నమాట. సరే, ఇదంతా విన్నాక అక్కడకు వెళ్ళాలనిపిస్తుంది కదా? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీ విజిట్ని ఈజీ చేసే కొన్ని ప్రాక్టికల్ విషయాలు, కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం. అక్కడికి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ దగ్గరుంది కాబట్టి 2 రాష్ట్రాల్నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. హైదరాబాద్, కర్నూల్, నంద్యాల ఇలా పెద్ద సిటీల నుంచి బస్సులు, టాక్సీలు ఎప్పుడూ దొరుకుతాయి. వెళ్లే ముందు కొన్ని చిన్న టిప్స్. 1. అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో వెళ్తే వాతావరణం చాలా బావుంటుంది. 2. పవిత్ర స్థలం కాబట్టి సాంప్రదాయ దుస్తులు వేసుకోవడం మంచిది. 3. కొండ ప్రాంతం కాబట్టి కొంచెం నడవాల్సి ఉంటుంది, సో కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, గర్భగుడి లోపల ఫోటోగ్రఫీకి పర్మిషన్ ఉండకపోవచ్చు, సో దర్శనం మీద కాన్సంట్రేట్ చేయండి. ఇక ఉండటానికి, తినటానికి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. శ్రీశైలంలో చాలా గెస్ట్ హౌజ్లు, లాడ్జీలు ఉన్నాయి. అలాగే గుడికి దగ్గరలోనే మంచి వెజిటేరియన్ ఫుడ్ దొరికే రెస్టారెంట్లు, దాబాలు కూడా ఉంటాయి. సో చివరగా చెప్పేది ఏంటంటే, శ్రీశైలం అనేది కేవలం ఒక గుడి కాదు, అది ఒక హిస్టారికల్, జియోగ్రాఫికల్ ఇంకా కల్చరల్ ట్రెజర్. చరిత్ర, ప్రకృతి, నమ్మకం ఈ 3 అద్భుతంగా కలిసిన ఒక ప్రదేశం. అక్కడ అడుగుపెడితే ప్రతి రాయి ఒక కథ చెప్తున్నట్టు, ప్రతి గాలి ఒక మంత్రంలా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇన్ని విభేదాలు, విభజనలు ఉన్న ఈ రోజుల్లో వేర్వేరు శక్తులు కూడా కలిసి ఉండొచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీద కట్టిన శ్రీశైలం లాంటి ఒక ప్రాచీన ప్రదేశం మనకు ఏమని పాఠం నేర్పుతుంది? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమిది.